విరోచిద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చాడు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను రాజకీయ కథన రంగంలోకి దూకుతానని ఆయన ప్రకటించారు. విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన ఒక్కటే సమాధానం చెప్పారు. ఎన్నికలొస్తే పోటీ చేయడమేనంటూ ఆయన తేల్చి చెప్పేశారు. రజనీకాంత్ అన్ని ఊహాగానాలకు తెరదించారు. యుద్ధం వచ్చినప్పుడు పోరాటంలోకి దిగుతానని గతంలో ప్రకటించిన రజనీ ఈసారి కూడా అదే మాట చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ఆయన అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలోని 18 స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ సీట్లు డీఎంకే సాధించిన పక్షంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం లేదని కూడా రాజకీయ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తే రజనీకాంత్ ముందస్తుగా పోటీలోకి దిగుతారు. அவங்களுடைய ஆர்வம் எனக்கு புரியுது. டெஃபினெட்லி அவங்கள வந்து ஏமாற்ற விட மாட்டேன். இந்த வருகை வந்து எப்போ எதிர்பார்க்கறாங்க? தேர்தல் எப்போ சட்டமன்ற தேர்தல் வரப்போதோ அப்போங்க. இல்ல 18 சட்டமன்ற தேர்தல் இப்ப முடிஞ்சிருக்கு. இந்த தேர்தல் வந்த உடனே உங்களுடைய பார்ட்டி வரும் அப்படினு எதிர்பார்க்கலாமா? முடிவு வரட்டுங்க. முடிவு வந்த பிறகு நான் சொல்றேன். எப்போ வந்தாலும் தயார். ஓகே. సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను రాజకీయ కథన రంగంలోకి దూకుతానని ఆయన ప్రకటించారు. విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన ఒక్కటే సమాధానం చెప్పారు. ఎన్నికలొస్తే పోటీ చేయడమేనంటూ ఆయన తేల్చి చెప్పేశారు. రజనీకాంత్ అన్ని ఊహాగానాలకు తెరదించారు. యుద్ధం వచ్చినప్పుడు పోరాటంలోకి దిగుతానని గతంలో ప్రకటించిన రజనీ ఈసారి కూడా అదే మాట చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ఆయన అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 18 స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ సీట్లు డీఎంకే సాధించిన పక్షంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని కూడా రాజకీయ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తే రజనీకాంత్ ముందస్తుగా పోటీలోకి దిగుతారు.